వాళ్ళకి తెలియదండి. ఎక్కడ ఏం చెయ్యాలనే విషయం తెలీదు. ఆ! ఉ దేవుడి పేరు చెప్పుకొని వీళ్ళ ఇంద్రియ తృప్తే జనాలు చేసేది. ఇప్పుడు మనం ప్రపంచంలో చూడండి, ఏ ఉత్సవం చేస్తున్నా సరే గణపతిని కూర్చోబెడతారు. కూర్చోబెట్టి బయటంతా కూడా సినిమా సాంగులు పెడతారు. అవసరమా గణపతికి అది? అమ్మవారిని కూర్చోబెడతారు. బయట సినిమా సాంగులు పెడతారు. గణపతి నువ్వు ఉత్సవం చేయాలనుకుంటున్నావా? అక్కడ ఎవరున్నారు? విఘ్నాధిపతి. ఆయనకి ఏంటి అసలు ఇంత రెస్పెక్ట్ కూడా ఆ గణపతిని తీసుకెళ్ళేటప్పుడు అందరూ కూడా డీజేలు పెట్టి, ఆ పిచ్చి పిచ్చి డప్పులు కొట్టుకుంటూ ఎక్కడైనా సరే ఆధ్యాత్మికము అనేది కనిపిస్తుందా అండి? ఎక్కడైనా అసలు ఈరోజు మనం చేస్తున్న ఉత్సవాలలో దాండియా అని పెడతారు. అక్కడ అమ్మవారు తక్కువ, వీళ్ళేసే సినిమా పాటలకి డాన్సులెక్కువ. ఏదైనా ఉత్సవం చూసుకోండి. మన సంస్కృతి సాంప్రదాయాలు, బ్రతుకమ్మ పండగ ఏదైనా సరే ఒక మంచి ఉద్దేశ్యంతో మనకిస్తే దాన్ని ఎంత నాశనం చేయాలో అంత నాశనం మనం చేస్తున్నాం. భగవంతుడి పేరు జెప్పి మనం ఏది చేయాలో అది. ఎంత అన్యాయం జెప్పండి. అక్కడుంది నువ్వేం చేస్తున్నావు? అక్కడుంది ఎవరు? అనే గుర్తింపు కూడా మనకవసరం లేదా? నిన్ను ఎవడు జేయమన్నాడు ఇలాంటి పిచ్చి పిచ్చి ఉత్సవాలు? చేసేదుంటే శాస్త్ర సమ్మతంగా చేయండి. లేకపోతే మానేసేసుకోండి. అంతేకానీ మనం దేవతల్ని వాళ్ళందరిని కూడా అవమానించే విధంగా ఇలాంటి పిచ్చి పనులు చేశామనుకోండి, ఎక్కడ చూడండి అసలు ఏ పండగ ముట్టుకున్నా సరే, ఏ ఉత్సవాన్ని చూసినా సరే, ఎంత భౌతిక స్థాయికి తీసుకొచ్చేశారు అనంటే, అసలు ఇలాంటి జనాలకి ఎప్పుడు అర్థమవుతుంది దైవం అంటే ఏంటి? భగవంతుడంటే ఏంటి? సంస్కృతి అంటే ఏంటి? శాస్త్రం అంటే ఏంటి? కానీ ఇక్కడ ఈ ఉత్సవాలలో అలా కాదండి. ఇక్కడ జరుగుతున్న ఉత్సవంలో మొత్తం భగవంతుడి యొక్క నామ కీర్తన జరుగుతుంది. గోవింద జయ జయ గోపాల